వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న రసూల్కు గత 18 నెలలుగా జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన ఆవేదనను మీడియా ముందు వాపోయారు. గతంలో నెల్లూరు జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ పెంచలయ్యకు ఎన్నిసార్లు తన ఆవేదనను మొరపెట్టుకున్నా తనకు న్యాయం చేయలేదన్నారు. చివరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడంతో సోమవారం నెల్లూరు జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ ఖాదర్ వలి ఎంక్వైరీ ఆఫీసర్గా రావడం జరిగిందని, ఇప్పటికైనా చిత్తశుద్ధితో విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చూడాలని ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ తెలిపారు. నా పేరు రసూల్ సాహెబ్. ల్యాబ్ టెక్నీషియన్గా 2020 సెప్టెంబర్న జలదంకిలో విధుల్లో జాయిన్ అయ్యాను. తర్వాత 2 నెలల నుంచి ఇక్కడ పనిచేసే వైద్యాధికారులు ఇద్దరు స్వయంగా దంపతులండి. వాళ్ళు దుర్భాషలాడుతూ సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఒక 9 మంది డిప్యూటీ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ కంప్లైంట్ కాగితం మీద ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని వరుస పెట్టి వేధిస్తూ సరెండర్ల రూపంలో జిల్లా ఉన్నతాధికారులకి తన అర్ధబలాలతో కర్రా జయం అనే ఒక ఏఎన్ఎం, రెగ్యులర్ ఏఎన్ఎం అండి, ఆమెకి 11 మెమోలు ఇచ్చినట్టు క్రియేట్ చేసి షోకాజ్ కూడా ఇవ్వకుండా, సింగిల్ మెమోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఈరోజు తుమ్మలపెంటని పిఎస్సికి బదిలీ చేశారండి. పూర్వపు డిఎంహెచ్ఓ గారు డాక్టర్ పెంచలయ్య గారు నన్ను స్మూత్ రన్నింగ్ కోసం సర్వాయపాలెం, గట్టుపల్లి, అర్బన్ పిఎస్సి, పుల్లారెడ్డి నగర్, కావలి టౌన్ ఏరియా హాస్పిటల్ కావలి, ఈ విధంగా దాదాపు 9 ఆర్డర్లు దాదాపు 2.5 సంవత్సరం నుంచి నాకు డిప్యుటేషన్ మీద తిప్పుతూ గత 18 నెలల నుంచి నాకు జీతభత్యాలు జలదంకి పిహెచ్సి వైద్యాధికారి అయిన శ్రీనివాసులు గారు చెల్లించానని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఉన్నతాధికారుల కాడికి మొరపెట్టుకుంటున్నాను, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలిశాను, ఎక్కడా నాకు న్యాయం జరగలేదు. ఇటీవల కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కలిసి నా సమస్యని చెప్పుకున్న పిదప ఆయన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా గౌరవనీయ జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి ఖాదర్ వలి ఆధ్వర్యంలో ఎంక్వైరీ ఆఫీసర్గా ఈరోజు 7వ తారీఖు ఏప్రిల్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతున్న ఆశతో ఉన్నాను. పూర్వ డిఎంహెచ్ఓ గారు, పెంచలయ్య గారు మరియు ఇక్కడ డాక్టర్ అయిన జలదంకి డాక్టర్ గారు శ్రీనివాసులు గారు ఇద్దరు కొల్లుడయ్యి నా జీతభత్యాలు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టానని నెపంతో ఈర్షతో ఈరోజు కూడా ఇవ్వకుండా నా కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయి విన్నయించుకున్నాను, రాతపూర్వకంగా వివరణలు ఇచ్చుకున్నాను. అయినప్పటికీ ఈ రోజు వరకు నేను మీడియాకి పోకుండా డిపార్ట్మెంట్ పొరుగుపోతుందని ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ నన్ను దూర ప్రాంతానికి చెల్లకూరుకి వెళ్ళమని నా మీద ఒత్తిడి తెచ్చి వెళితేనే జీతాలు పెడతారని గత సంవత్సరం కాలం నుంచి నన్ను వేధిస్తున్నారు. కాంట్రాక్ట్ 300 ఓసీ ఎంప్లాయ్ కాబట్టి అంత దూరం వెళ్తే ఇంకా రెగ్యులర్ కావు కాబట్టి, ట్రాన్స్ఫర్ ఉండదు కాబట్టి నేను వెళ్ళకుండా సార్ని రిక్వెస్ట్ చేసుకొని మీ మలేరియాలు ఇవ్వమంటే మీ ఆఫీస్ నందు డిప్యుటేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా మిగిలిన వాళ్ళకి ఇచ్చి నన్ను అన్యాయం చేస్తూ జీతం పెట్టుకుని నన్ను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా దాదాపు 15 నెలల నుంచి వేధిస్తున్నారు. నాకు ఎవరి మీద కక్ష లేదండి. నేను పనిచేసిన దానికి నా జీతభత్యాలు ఇవ్వడం నా ఫండమెంటల్ రైట్. అది అడిగితే కూడా తప్పుగా ఇచ్చానని ఒకచోట, అతను నేను సరెండర్ చేశానని ఒకచోట, అతను నా దగ్గర లేడు, పని చేయట్లేదు, అతను పంపించే ఫేక్ అటెండెన్స్ అని ఈ విధంగా రకరకాల కోణాలు చెప్పి నా సేఫ్ఎంఎస్ ఐడిని బ్లాక్ చేసి ఎఫ్ఆర్ఎస్ని ఫ్రీజ్ చేసి నా కాంట్రాక్ట్ బాండ్ సర్వీస్ని రెన్యువల్ చేయకుండా అడ్డుపడి నా పోస్ట్ని దాదాపు ఫిబ్రవరిలోనే వ్యాకెంట్ అని పెట్టారు. నా పోస్ట్ వ్యాకెంట్ అయింది డిసెంబర్లో అండి. డిఎంహెచ్ఓ గారు పంపించారు. అన్ని రాతపూర్వకంగా ఈరోజు 2 సెట్ల రూపాయలు ఆయనకి ఇచ్చాను.
నాకు న్యాయం జరుగుతుందని అయితే ఆశతో ఉన్నాను. ఈ ఎంక్వైరీ తర్వాతైనా నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు స్పెషల్గా ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఈ రోజు ఎంక్వైరీ కాల్ఫార్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందని గంభీరంత ఆశతో ఉన్నాను. ఇన్ని అలిగేషన్స్ వచ్చినా ఇదే ప్లేస్లో భార్యాభర్తలు ఇద్దరు తమకున్న అంగ అర్ధబలాలతో ఇంకా 4 సంవత్సరాలు డ్యూటీ చేసుకుంటూనే ఉన్నారు. చూశారు ఈరోజు మీరు, దాదాపు ఊరంతా జనాలు వచ్చి ఇంత అలిగేషన్ చేస్తున్నా ఎక్కడ ఎవరు సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. నాకు కావాల్సింది న్యాయమేనండి. కష్టపూరిత నాకు అవసరం. నేను పని చేసిన దానికి జీతం అడుగుతున్నా. నా పేరు డాక్టర్ శ్రీనివాస్, జల్లంకి పిఎస్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు మెడికల్ ఆఫీసర్ 1 and 2 మీద అలిగేషన్ అన్నట్టు ఎస్టీ రసూల్ సాహెబ్ అనే అతను కాంట్రాక్ట్ బేసిస్ అనే అతను ఎంక్వైరీ లాగా పెట్టించాడు. అతను ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి వర్క్ చేయకుండా శాలరీలు పెట్టమని చెప్పి మా మీద అభియోగాలు మోపుతూ వేరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులు పెట్టు కొంతమందిని కలయకట్టి ఇబ్బందులు పెట్టేది అనేది జరుగుతూ ఉంది కొంతకాలం నుంచి. కానీ దాని మీదట ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఉదయం 10 గంటల నుంచి ఈరోజు 8:30 వరకు సాయంత్రం వరకు అన్ని విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ జరిపినారు. అందరు స్టాఫ్ తోటి, ఓన్లీ స్టాఫ్ జరిగి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకారంతో ఈ ఎంక్వైరీని జరిపించారు. ఇది కాన్ఫిడెన్షియల్ విషయం కాబట్టి దాని ఎంక్వైరీ ఆఫీసర్ గారు దాన్ని కూలంకషంగా పరిశీలించి ఏదైతే న్యాయంగా ఉంటుందో దాన్ని తెలియపరుస్తామని చెప్పి తెలియపరచారు. వ్యక్తికి సంబంధించిన ఎంక్వైరీ మాత్రమే అండి, ఇంకా దీంట్లో ఏమీ లేదు. అతని జీతానికి సంబంధించింది అది మేము ఎంక్వైరీ ఆఫీసర్ గారికి అన్ని సమర్పించాము. ఇంకా ఆయన దాన్ని ఏ రిపోర్ట్ ఇస్తారనేది తెలియదు. అది తెలిసాక మేము మళ్ళీ మీకు ప్రెస్ లో చెప్తాం. డ్యూటీలో లేరు, ఇక్కడ గత ఫేక్ అటెండెన్స్ పంపించి మా దగ్గర ప్రాపర్ ఆర్డర్ లేకుండా శాలరీలు పెట్టమని చెప్పి హరాస్మెంట్ వేరే వాళ్ళ వ్యక్తుల ద్వారా లేకపోతే రాజకీయ లబ్ధి ద్వారానో లేకపోతే వేరే రకంగానో మా మీద హరాస్మెంట్ అనేది జరుగుతుంది. దాన్ని మేము యాజ్ ఏ అధికారిగా అఫీషియల్గా మేము మా పై అధికారులకి తెలియపరుస్తూ ఉన్నాము. కానీ కొంతమంది తెలియకుండా దుష్ప్రచారాలు చేస్తూ ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు. తెలియకుండా కూడా కొంతమంది చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. డిప్యూటేషన్ మీద అతన్ని డిప్యూటేషన్ అయిపోయిందండి, రీబ్యాక్ జల్లింగ్కి రాలేదండి. డిప్యూటేషన్ అనేది వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది 2022లో వేశారు. సర్వాయిపాలెంలో వేసిన తర్వాత అవన్నీ ఏ విషయాలు అనేది ఎంక్వైరీ ఆఫీసర్ గారు మొత్తం అన్ని క్లియర్గా తీసుకున్నారు. ఆ సర్టిఫికేట్లు ఎక్కడెక్కడ వేశారు ఏంటి అనేది ఎంక్వైరీ ఆఫీసర్ ద్వారా తెలుసు. అప్పటి నుంచి శాలరీ రావాలి అతనికి. ఎప్పటి నుంచి డెప్యుటేషన్ క్యాన్సిల్ అయిపోయిన కాడ నుంచి ప్రాపర్ అటెండెన్స్ ప్రాపర్ ఆర్డర్స్ లేని కాడ నుంచి మా దగ్గర వర్క్ చేయని కాడ నుంచి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేని కాడ నుంచి వేకెంట్ ఉన్న ప్లేస్ కాడ నుంచి క్లియర్గా మేము అప్పుడు పై అధికారికి తెలియపరిచాము. ఎక్కడైతే మాకు ఆర్డర్స్ కరెక్ట్గా క్లియర్గా వచ్చినాయో ఏనీ డివియేషన్ లేకుండా అతనికి జీతభత్యాలు ఇచ్చేసాం. ఇష్యూ ఏంటంటే డాక్టర్ గారి మీద మన మీ దాంట్లో ఉండే స్టాఫ్ ఒకరు పెట్టారు ఇట్లా అని జీతాలు రావడం. మీరు ఇవన్నీ మేము దయచేసి మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోండి. పబ్లిక్ వాయిస్ కూడా తీసుకోవాలి సార్, అది అవసరం లేదా? ఎంక్వైరీ కాబట్టి అలాగే సార్, అంటే వాళ్ళు 1 సైడే కాదు కదా, 2 sides కూడా తీసుకోవాలి కదా. ఎంక్వైరీ కాబట్టి ఎంక్వైరీలో అలాగే సార్, బోత్ సైడ్ తీసుకోవాలి కదా. పబ్లిక్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు హ్యావ్ టు రిప్రజెంట్ ఎవరికి? మీరు మా పై అధికారులకు చెప్పండి. చెప్తే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి కదా నేను వచ్చింది. నిజమే సార్, అంటే ఓన్లీ డాక్టర్స్ వర్షన్ డాక్టర్స్ వర్షన్ తీసుకోమన్నారా మీకు? అలా పబ్లిక్ వర్షన్ తీసుకోమన్నారు, ఓన్లీ డాక్టర్స్ వర్షన్ తీసుకోమన్నారు. ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ, వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్. అలాగే సార్, ఓకే. పబ్లిక్ వర్షన్ కూడా తీసుకోవాలి కదా. మీరు హావ్ టు రిప్రజెంట్, దానికి మీకే కదా సార్ రిప్రజెంట్ చేయాల్సింది. మీరు దయచేసి మీరు నన్ను వేరే విధంగా అర్థం చేసుకోండి. మీరు ఏది చేయాలన్నా సార్ ఒక్క రిక్వెస్ట్ సార్, వాళ్ళు సరెండర్ చేసిన దానిలో నేను ఒక దాన్ని సార్, దయచేసి నా దీంట్లో ప్రస్తుతానికి అయితే లేదు తల్లి, మీరు ఏమనుకోవద్దు దయచేసి. మీరు ఏదైనా ఉన్నా కానీ ఇది కాన్ఫిడెన్షియల్. ఈ కాన్ఫిడెన్షియల్ నేను నా పై అధికారులకు నేను పబ్లిక్ వాయిస్ కూడా తీసుకుంటే పబ్లిక్ వాయిస్ తీసుకోవాలి కదా సార్. ఎంక్వైరీ కాబట్టి అతని మీద ఒపీనియన్ ఎలా ఉందో తీసుకోవాలి కదా సార్. మీ పేరు చెప్పండి. ఇష్ట ప్రకారం సరెండర్లు చేస్తే అది మంచి పద్ధతి కాదు. క్యాడర్ పేరు చెప్పండి సార్. ఎంక్వైరీకి వచ్చిన అధికారి పేరు. నేను ఎంక్వైరీకి వచ్చాను, అధికారిని, జిల్లా అధికారిని, నేను డీలాట్ ఆఫీసర్ని. నాకు ఎంక్వైరీ చేశారు, పైనుంచి నాకు వచ్చింది. మీ నేమ్ సార్? మీ నేమ్ ఎంక్వైరీ ఆఫీసర్ అని వేసుకోండి. డీలాట్ ఆఫీసర్ అని చెప్పండి. పేరు నేను చెప్పకపోయినా అందరికి మీరు చెప్పండి సార్, మీ వాయిస్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.
అక్కడ పోయి రైట్ సైడ్